శబరీష్ ఏంటమ్మా ఇవాళ సండే ఇవాళ స్పెషల్ ఏం చేసుకుందాం? ఇవాళ గుత్తొంకాయ బిర్యానీ చేసుకుందామమ్మా. ఆదివారం గుత్తొంకాయ బిర్యానీ ఏంట్రా? చికెనో మటనో వండుకోవాలి కానీ అసలు ఆదివారం అయితే నేను మొక్క లేకుండా ఉంటానమ్మా. కానీ మొన్న బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ట్రైన్లో నా పక్కన ఒక బ్రాహ్మణులు ఆయన కూర్చున్నాడు. ఆయన నేను అప్పుడు అడిగాను, సో మనకి కొంచెం బాగుండాలి లైఫ్ అంటే ఏం చేయాలని అడిగాను. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఆయన మంచి ఉద్యోగం చేసుకోవాలంటే ఉద్యోగాలు మారు, లేదంటే అజ్జే ఇజ్జే అని చెప్తాడు అనుకున్నాను. మాంసాహారం మానేయమన్నారు. అప్పుడు నేను అనుకున్నాను ఏమండి మా ఇంట్లో జరగని పని. అప్పుడు ఆయన నాకు ఒకటి చెప్పాడు, సరే బాబు నువ్వు ఏ రోజైనా తిను, సోమ మంగళ బుధ గురు శుక్ర శని 6 రోజులు తింటావా తిను, ఒక్క ఆదివారం తినబాకు అన్నాడు. సో నేను ఒక్కసారి షాక్ అయ్యాను. అడిగాను ఏంటండి ఎందుకు ఆదివారం అంటున్నారంటే అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు. సో ఆదివారం అనేది వారానికి మొదలు, అందుకే దాని పేరు కూడా ఆదివారం. ఆది అంటే మొదలు. అండ్ ఆదివారం అనేది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. సో మనకు సూర్య భగవానుడు ఎవరు? ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్య భగవానుడు. సో అందుకని ఆదివారం మాంసాహారం తినటం వల్ల మనకి జీర్ణం కూడా సరిగ్గా అవ్వదంట. అది ఆ రేస్ని మనం అనలైజ్ చేస్తే, ఆ సైంటిస్టులు చేస్తే వాళ్ళకి క్లియర్గా తెలిసిపోద్దంట. మన మహర్షులు దీన్ని తెలుసుకొని ఆదివారం పూట మాంసాహారంతో పాటు మద్యపానము, కటింగ్స్ లైక్ హెయిర్ కటింగ్ షాపులు, ఆయిల్ పెట్టుకోవడాలు అండ్ బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్పి మన మహర్షులు మనకి ఎప్పుడూ చెప్పారంట. కానీ మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆదివారం పూటే ఇవన్నీ చేసుకునేలాగా మనల్కి అలవాటు చేశారు. ఊరుకోండి ఆదివారం ఇవన్నీ జరుగుతాయా, ఆదివారం మాంసం తినకపోతే నా జీవితంలో ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అని నేను అడిగాను. మాట్లాడుతున్నాం కదా అని అడిగాను. అడిగితే ఆయన చెప్పాడు, సరే బాబు నువ్వు ఒక 12 ఆదివారాలు, ఎందుకంటే మనకి ద్వాదశ ఆదిత్యులు ఉంటారు కాబట్టి 12 ఆదివారాలు ట్రై చెయ్యి, నీకు బాగుంది అనుకో కంటిన్యూ చెయ్యి, నీకు బాగోలేదు అనుకో మళ్ళీ నీ ఇష్టం, అది నీ యథాతథం, కానీ ఇది బాగుంటుంది 100% అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆయన అడిగాను, మీరు ఎక్కడ చేస్తుంటారండి, మీరు ఎక్కడ అంటే అప్పుడు ఆయన చెప్పాడు ఆయన తిరుమలలో వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తాడంట. సో అంత టైం చెప్పిన తర్వాత కూడా నేను వినకపోతే నా అంత మూర్ఖుడు లేడు అనిపించి నాకు, సరే ఒకసారి ట్రై చేద్దాము ఏమైద్ది, మనం ఏమి మాంసం మానేయట్లేదుగా, మనకున్న జహోచాపల్యానికి మనకి నీటిలో ఈదేయి భూమి మీద పరిగెత్తి వాటిని తింటానే ఉన్నాము. సో ఓకే వారంలో ఆయన ఒక్కరోజు అన్నాడు, సరే ఒక్కరోజు చూద్దాం. అండ్ ఆదివారం సూర్య భగవానుడి కోసం నేను మాంసాహారాన్ని మానేశాను. అండ్ ఆదివారం ఏదైతే చేయకూడదో ఆ పనులు కూడా నేను చేయడం అనేది మానేశాను. అందుకనే ఈరోజు మనకి వంకాయ బిర్యానీ. ఓకే, నీ నమ్మకాన్ని నేను ఎందుకు కాదనాలి? ఈరోజు మనం వంకాయ బిర్యానీ చేసుకుందాం, ఆదివారం తినకుండా ఉందాం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుత్తొంకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ బిర్యానీ చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ముందుగా అయితే మనము వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని 4 కట్స్గా చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా మనము వంకాయలన్నిటినీ వేసుకొని కాసేపు నీళ్ళలో ఉంచుకోవాలి. దానివల్ల మనకి వంకాయ అనేది నల్లగా కానీ కలర్ చేంజ్ అవటం కానీ జరగకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాము. అండ్ చెక్క మనకి ఎక్కువ ఘాటు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్. అండ్ మేమైతే ఇక్కడ బాదం పప్పు పిప్పి వేసుకున్నాము కొంచెం టేస్ట్ కోసము. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవచ్చు. గసగసాలు 1 టేబుల్ స్పూన్, నానేసినవైనా వేసుకోవచ్చు లేదా నానపెట్టనివైనా వేసుకోవచ్చు. కొంచెం లవంగా అండ్ 1 టేబుల్ స్పూన్ కారం. ఇక్కడ కారం తక్కువగా ఎందుకు వేసామంటే ఇక్కడ మేము పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాము, సో అందుకని తక్కువ వేసుకున్నాం కారము. అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. ఈ పేస్ట్ని మనము ఇప్పుడు 4 కట్స్గా కట్ చేసుకున్న వంకాయల్లోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మనకి వంకాయలు స్పైసీగా అండ్ సప్పగా కాకుండా బిర్యానీలో తినేటప్పుడు మనకి ఎంతో రుచిగా ఉంటుంది. సో ఈ స్టఫ్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనము వంకాయల్ని వాటిల్లో వేసుకొని వంకాయల్ని వేపుకోవాలి. ఈ వంకాయల్ని మనం లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి ఆ లోపల ఉన్న వంకాయల్లో ఉన్న గుజ్జు అదంతా కూడా వేగి టేస్ట్ అనేది బాగుంటుంది. సో వంకాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు మనము బిర్యానీ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ బిర్యానీ బాండీ పెట్టుకొని
కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులు యాడ్ చేసుకుందాం. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, యాలుక, షాజీరా ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, టొమాటో, బంగాళదుంప అన్నీ మనం ఒకేసారైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఇవన్నీ లైట్‌గా మనకి వేగంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిన తర్వాత మనము కొంచెం పుదీనా, కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాము. వీటి వల్ల మనకి బిర్యానీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు మనము ఒక 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుందాము. సో కారం మీరు ఇంకొంచెం స్పైసీనెస్ కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకో టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ గరం మసాలా కూడా మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలి అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అనేది మన రుచికి సరిపడా వేసుకోవాలి. సో మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. అండ్ ఒక టీ గ్లాస్ అంతా మిల్క్ అనేది మేము యాడ్ చేస్తున్నాము. సో మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ పెరుగు అనేది యాడ్ చేస్తాము. సో పెరుగు వేయటం వల్ల కూడా టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు ఇదంతా బాయిల్ అయిన తర్వాత మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో బిర్యానీ రైస్‌కి 1 గ్లాస్ రైస్‌కి మనము 1 ½ గ్లాస్ వాటర్ వేస్తాము. ఇఫ్ నార్మల్ రైస్ అయితే మాత్రం మనం 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము. వాటర్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత మనము వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత రైస్‌ని కూడా యాడ్ చేసుకుంటాము. రైస్ ఉడికేటప్పుడు మనము ఒక హాఫ్ పీస్ నిమ్మకాయని యాడ్ చేస్తాము. నిమ్మకాయ యాడ్ చేయటం వల్ల మనకి మెతుకు అనేది పొడిగా ఉంటుంది. మనకైతే బిర్యానీ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యి అనేది యాడ్ చేసుకుందాం. సో నెయ్యి యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ ఇంకా బావుంటుంది. ఇంకెందుకు మరి, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ బిర్యానీ రెడీ. సో ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.